సినిమా ఆపితే అంటే ఆ రోజు జూన్ 1వ తారీఖు మీ సమస్యల కోసం సమ్మె చేస్తే జైల్లో వేస్తాం. తర్వాత చేసుకోండి సమ్మె, సినిమా ఎత్తేసాక. ఇదో ప్లాప్ సినిమా, రాబోయే ప్లాప్ సినిమాకి ఏదో అన్న సామెతగా ఉంది. నిర్మాతలు హీరోలు అన్కంట్రోల్డ్ గా సాక్షాత్తు ఇదే పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల కోసం ఉద్యోగం చేయకుండా సినిమా షూటింగులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నటువంటి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్టుగా మీరెవరు, అసలు నువ్వెవరు, డబ్బులు మాయి, మా డబ్బులతో మేం సినిమా తీసి మా ఇష్టం వచ్చినట్టు జనాలకు చూపించి మా ఇష్టం వచ్చిన రేటుకి మేము టికెట్ అమ్ముతాం, నువ్వెవడవి అని చెప్పి ఆ రోజు కారు కూతలు కూసినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరపున గెలిచి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫీల్డ్ ని ఉద్ధరిస్తారని ఆ శాఖ ఆ పార్టీకి తీసుకుని దాని తరపున పనిచేసేటువంటి రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ కి థియేటర్ యాజమాన్యాలు సమ్మె ప్రకటించినాయి. వాళ్ళని జైల్లో వేయండి ఆ నాయకుల్ని అని చెప్పి ప్రభుత్వం తరపున మంత్రి పోలీసు శాఖని ఆదేశించాడు. అంటే రాతపూర్వకంగా వీళ్ళ దౌర్భాగ్య స్థితి, వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్, వీళ్ళ రెండు ముఖాలు ఆ రోజు ఏం మాట్లాడారు, ఇవాళ ఏం ప్రవర్తిస్తున్నారు. మరి మీరెవరు, నువ్వెవరు? సినిమా నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి తగు నడుస్తుంటే వాళ్ళకి సమస్యలుంటే నీ సినిమా వాయిదా వేసుకోవాలి కదా, నీ సినిమా వాయిదా వేసుకోవాలి. అంతేగాని బెదిరించడం, జైల్లో వేస్తామని డీజీపీకి ఆదేశాలు ఇవ్వటం, ఏమంటారు దీన్ని? దివాళా కోరుతనం కాదా పవన్ కళ్యాణ్ గారిది? ఏమంటారు, దివాళా కోరుతనం కాదా అన్న? ఆ రోజు ఏం మాట్లాడావు, ఆ రోజు ఏం ఎగబడ్డావు, తెగబడ్డావు. ఇవాళ నీ చెప్పు చేతల్లో ఉండేటువంటి ఒక మంత్రితో నీ సినిమా కోసం కొన్ని థియేటర్లోనే పిలిచి ఏమన్నా సమస్యలు ఏంటని అడిగావా? ఆ మంత్రి అడిగాడా? ఆయన అడగడు. ఆ మంత్రి గారు అడగాలి కదా. కొన్ని సినిమా వాళ్ళని పిలిచి ఏంటి సమస్య ఏంటి అని అడగాలి కదా. అయ్యేం అడగరు. అడగకుండా జైల్లో వేస్తాం మీరు గనక సినిమా ఆపితే. అంటే ఆ రోజు జూన్ 1వ తారీఖు మీ సమస్యల కోసం సమ్మె చేస్తే జైల్లో వేస్తాం. తర్వాత చేసుకోండి సమ్మె, సినిమా ఎత్తేసాక. ఇదో ప్లాప్ సినిమా, రాబోయే ప్లాప్ సినిమాకి ఏదో అన్న సామెతగా ఉంది. ఈ రాబోయే ప్లాప్ సినిమాకి మళ్ళీ జైల్లో వేస్తాం. ఆయ్యాలండి, అదే చెప్తున్నాను. సినిమా ఎవరిది? ప్రభుత్వాందా? థియేటర్లు ప్రభుత్వానియా? సినిమా ప్రొడ్యూసర్లు డబ్బులు ఇచ్చేది ప్రభుత్వమా? వీళ్ళే మాట్లాడారు ఇవన్నీ. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడు కదా, సినిమా మాది, ప్రభుత్వానికి ఏంటి సంబంధం? సొమ్ములు మాయి, మా కష్టార్జితం, మేము చెమటోడ్చి రెక్కల ముక్కలు చేసుకుని ప్రాణాలను పణంగా పెట్టి స్టంటులు చేసి మేము ఎంత కావాలంటే అంత తీసుకుని మేము యాక్ట్ చేస్తాం. సినిమా మాది, మా ఇష్టం వచ్చినట్టు మేము అమ్ముకుంటాం. ప్రభుత్వం నువ్వెవడవా అని చెప్పి మాట్లాడినాడు. ఇవాళ నువ్వెవడవి? సినిమా థియేటర్లని వాళ్ళ సమస్యల కోసం సమ్మెకెళ్తానంటే నువ్వెవడివి అంటున్నా. పోనీ పిలిచి అడిగావా? అరే ఒక్కోటి 50 కోట్లు 100 కోట్లు విలువైనటువంటి ఆస్తిలో ఉన్న ఒక్కొక్క సినిమా హాలు మల్టీప్లెక్స్లకి అయితే కనీసం ఆ సమస్య ఏంటో తెలుసా అసలు నీకు? మల్టీప్లెక్స్లకేమో షేరింగా, పర్సంటేజా? సింగిల్ థియేటర్ అయితేనేమో అద్దెస్తావా? కనీసం వాళ్ళ బట్టలు తుక్కునే డబ్బులు కూడా రావట్లేదు కదా. దాన్ని సమస్యగా పెట్టి మాకు కూడా మల్టీప్లెక్స్లకు ఇచ్చినట్టే వారం అద్దె కాకుండా మాకు కూడా పర్సంటేజ్ ఇవ్వండి అని వాళ్ళు అంటున్నారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు చెప్పుకునే ముందు పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగాభిమానులు, ఇది మీరు మెగాభిమానులు పెట్టుకుంటారో పవన్ కళ్యాణ్ అభిమానులు పెట్టుకుంటారో మీ ఇష్టం. కానీ అందరం కూడా రాజకీయాలు రాకముందు అంతా అభిమానుల సంఘంలో అభిమానులు ఉన్నాం కాబట్టి మేమంతా అభిమానుల తరపున మాట్లాడాల్సి వస్తాం కాబట్టి ఈ ప్రెస్ మీట్. గత 2 రోజులుగా ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా, ఏ టీవీలో ఎక్కడ వార్తలు చూసినా, ఎక్కడ 4 అభిమానుల సంఘాలను కూర్చొని మాట్లాడుకున్నా, ఈ 1వ తారీఖు జూన్ 1వ తారీఖు నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారు, వాళ్ళకి రెవెన్యూ రావట్లేదని, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని, కరెంటు బిల్లు కూడా రావట్లేదని మాట్లాడుతున్నారు. ఓకే, మేము దాన్నే వ్యతిరేకించట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు వస్తే అప్పుడే మీ కష్టాలు గుర్తొస్తాయా? కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇంకో వారం రిలీజ్ అనగా అంటే ఒకటి
పవన్ కళ్యాణ్ గారు వినోదాన్ని ఇస్తున్నారు మాకు. ఆయన 5 ఏళ్ళు కష్టపడి ఆ సినిమా తీశాడు. హరహర వీరములు సినిమా అనేది మా లాంటి అభిమానులు, కోట్లాది మంది అభిమానులు, భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగా అభిమానులు అందరూ కూడా ఆ సినిమాలో వినూత్నమైన పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ చూడడానికి కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్న చిత్రం అది. ఆయన డిప్యూటీ సీఎంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ బిజీగా ఉన్నా కూడా ఆ సినిమా అభిమానులకు ఇస్తాను, మాట ఇచ్చాను, నేను ఈ 3 సినిమాలు చేసి తీరుతానని చెప్పి ఆ సినిమాలు చేసి తిన్నారు. అలాంటి సినిమాని రిలీజ్ కాదు మేమంతా ఆనందంలో ఉంటే కొంతమంది వ్యక్తులు ఏదో ఒకటో టీవీలో పేపర్లో చూసా, ఆ నలుగురు మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని సినిమా థియేటర్లు వాళ్ళ చేతుల్లో పెట్టుకొని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సినిమాని హరహర వీరములని ఆపే ప్రయత్నం, రాజకీయ కుట్ర జరుగుతుందని చెప్పి బాధగా తెలియజేయడం చాలా బాధేసింది. దీనిపైన అభిమానుల సంఘాలందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే అదే డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ ఒక మాట గుర్తుపెట్టుకోండి, జగన్ మామ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరెవ్వరు కూడా ఒక మాట కూడా బయట రాలేదు, మాట్లాడలేదు. 5 రూపాయలు టికెట్ చేస్తానన్నప్పుడు మీరంతా వచ్చి కరెంటు బిల్లులు బెదిరిపోతున్నాయి, కనీసం మీ ప్రొడ్యూసర్ అంతా కూడా ఒక రోజు కూడా మీటింగ్ పెట్టుకుని పాపాన పోలేదు. ఆ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతే 2 కిలోమీటర్ల కారు పెట్టించి నడిపించి మిమ్మల్ని పిలుచుకొని వచ్చినారు. మీకు గుర్తుందో లేదో, ఇదే పవన్ కళ్యాణ్ గారు అధికారం రాగానే మిమ్మల్ని అంతా పిలిపించి కూటమి ప్రభుత్వం అధికారంలో మీరు కూడా భాగ్యసమయ్యారు కాబట్టి మిమ్మల్ని అంతా మీకు ఏం కష్టం వచ్చినా నేనున్నాను అని చెప్పి మీ అందరికీ సాలవాలు కప్పి సన్మానం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మా బాధ ఏమంటే మేము ఎదురు చూసిన సినిమాని ఎవరు ఆపాలనుకుంటున్నారు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడే వీళ్ళ కష్టాలన్నీ గుర్తొస్తాయి, ఇబ్బందులు గుర్తొస్తాయి? అది అర్థం కావట్లా. అధికారంలో మేము ఉన్న ఇదే సమస్య, ప్రతిపక్షంలో ఉన్నదే సమస్య. మేము 2 రాష్ట్రాల ముఖ్యమంత్రిని చేతులెత్తి జోడించి ఒకటి అడుగుతున్నాం, సార్ వినోదం ఇది, పవన్ కళ్యాణ్ గారు సినిమా డబ్బు కోసం చేయట్లేదు, ఆయన మాకు వినోదాన్ని ఇస్తున్నారు. మా వినోదానికి అడ్డొస్తే అభిమానులు విధ్వంసకులు అవుతారు, మళ్ళీ విధ్వంసాలు జరుగుతాయి. ఎందుకు చెప్తానంటే మేము చాలా సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళం. మొన్న ఎలక్షన్లో చూసుంటాం ఎలా పనిచేసామో ఈ రాష్ట్రం కోసం. పవన్ కళ్యాణ్ గారు మాట కోసం మేము గౌరవించి కొన్ని విషయాలు దూరంగా ఉంటాం. ఎక్కడ కూడా ఎవరిని రెచ్చగొట్టడం కానీ, ఎవరిని బాధ పెట్టడం కానీ, ఎక్కడా కూడా మెగా అభిమానులు అంటే వాళ్ళు సేవా కార్యక్రమంలో ప్రజలకు ఉపయోగపడేలా ఉంటారు. కాబట్టి మెగా అభిమానుల నుండి మేమందరం కూడా ఈరోజు ఒక రాజకీయ నాయకుడికి ఎదిగినామంటే అభిమాన సంఘాల నుంచి వచ్చాం. అలాంటి మా అభిమాన హీరో సినిమాని మీరు రాజకీయ కుట్రలు చేయాలని ఆలోచన వస్తే మాత్రం మార్చుకోండి. ఇందాకే టీవీలో చూసా, ఏదో మీటింగ్ పెట్టుకుంటారంటే 30వ తారీఖు ఆ మీటింగ్ పెట్టుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు. మీకు అభ్యంతరం లేకపోతే నేను ఒకటే చెప్తా, హరహర వీరముల సినిమా వచ్చిన తర్వాత పెట్టుకోండి మీటింగ్. ఏమున్నా ఆ మీటింగ్ అప్పుడు పెట్టుకోండి. అర్జెంట్గా ఈసీ మీటింగ్ ఏం పెట్టాల్సిన అవసరం ఉంది? అంటే రాజకీయం ఎక్కడ జరుగుతోంది, ఏదో బాధ మాకు. మా దుర్గేష్ గారు మినిస్టర్ గారు ఇందాక మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు, దీని వెనకాల ఎవరో ప్రోత్సాహం ఉందనేసి. అభిమానులుగా మేము ఒకటే అడుగుతున్నాం ఈ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 ప్రభుత్వాలకి, దయచేసి లోతైన దర్యాప్తు చేయించండి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తేనే ఎవరికి భయం, ఎవరికి అడ్డంకులు, ఎవరికి ఇబ్బందులు, ఇవన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కోట్లు ఖర్చు పెట్టి 5 సంవత్సరాలుగా నిర్మాత సినిమా పవన్ కళ్యాణ్ గారి డేట్స్ కోసం కాసుకొని అప్పుడు రాజకీయాలు ప్రతిపక్ష పాత్రలు ఉన్నా కూడా ఆయన ఇప్పుడు సమయం తీసుకుని రాత్రి పగలు షూటింగ్ కష్టపడి చేసి అభిమానులకు వినోదం ఏమంటే మా వినోదానికి అడ్డం వస్తున్నా విధ్వంసం జరుగుతుంది. ఇది మాత్రం వాస్తవం. అభిమానులు దయచేసి రెచ్చగొట్టకండి, బాధ పెట్టకండి. మేమంతా ఉన్నాం కాబట్టి ఈరోజు సినిమా థియేటర్లు కానివ్వండి, మీ విలాసాలు, మీ భవనాలు, ఈరోజు ఎగ్జిబ్యూట్